ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ 42% ఆమోదింపబడిన నేపథ్యంలో ఎట్లా అనిపిస్తున్నాం? చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఎందుకోసం అంటే అనేక పోరాటాలు చేసి మా యొక్క వాటాకో సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వాళ్ళ ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి మేము విజయం సాధిస్తున్నాం. కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. వాస్తవానికి ఇవాళ ఈ బిల్లు ఏదైతే జరిగిందో అది నిన్న జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ గా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను వాళ్ళు తూచా తప్పకుండా అమలు చేసినట్టయితే గత ఏడాదిలో జరగాల్సింది, ఏడాది కింద జరగాల్సింది, ఏడాది లేట్ గా జరిగింది. ఆ ఏడాది కింద జరగాల్సిన దాన్ని వాళ్ళు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల మేము ఎన్నో పోరాటాలు చేసినాం. చివరికి మేము ఆమరణ నిరాహార దీక్ష చేసి ఇక్కడ హైదరాబాద్ లో ఆగస్టు 25వ తారీఖు నాడు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి, 42% రిజర్వేషన్లు పెంచాలి అని ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అరెస్ట్ చేసి 5 రోజులు 30 పోలీస్ స్టేషన్లు 30 తిప్పలు పెట్టారు. ఒక పక్క అన్నము లేకుండా నిరాహార దీక్షలో ఉన్నాం కాబట్టి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటారు. రెండో పక్క పోలీసులు పెట్టినటువంటి నిర్బంధంలో అనేక సమస్యలు ఎదురు అయినప్పటికీ పట్టు వదలకుండా మా యొక్క ఆరోగ్యాలు మాకు ప్రాణాలు పణంగా పెట్టి మేము దీక్షను కంటిన్యూ చేసినటువంటి క్రమంలో ఏదైతే 5వ రోజు ఆరోగ్యం బాగా క్షీణించిందో అదే పోలీసులు తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి పోరాటం ఉధృతమైంది. ప్రభుత్వం దిగొచ్చి 12 రోజుల దాకా కూడా కంటిన్యూ చేసినాం. పిసిసి చీఫ్ గా బీసీ బిడ్డను పెట్టడం, అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ వేయడం, అదేవిధంగా ఈ యొక్క బిల్ కులగణన చేయడం, చివరికి బిల్ తీసుకురావడం, స్టెప్ బై స్టెప్ ఉద్యమం ద్వారా మేము తెచ్చుకోగలిగినాం. అయితే ఈ యొక్క బిల్లు ఆమోదం అయింది వాస్తవమే, కానీ అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి విధంగా మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పెంచుతామన్నారు. అంటే స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు ఇప్పుడు ఉన్నటువంటి శాతం 23% రిజర్వేషన్, ఇది 42% పెంచుతామన్నారు. వాస్తవంగా పోతే మేము 56% ఉన్నామన్నా. 56% మేమెంతో మాకంత వాటాను అందించాల్సినటువంటి ప్రభుత్వం, కానీ 42% అని వాళ్ళ డిక్లరేషన్ లో హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీలను అమలు చేయమని కోరుతా ఉన్నాం. సో ఆ క్రమంలో ఒక చివరి అంకం దాకా వచ్చింది. కానీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే అసెంబ్లీలో బిల్ చేస్తే సరిపోదు, ఈ అసెంబ్లీ అనేది సుప్రీంకోర్టుకు లోబడి ఉండాలి. సుప్రీంకోర్టు అనేది రిజర్వేషన్ల విషయంలో ఒక సీలింగ్ జడ్జిమెంట్ తీసుకొచ్చింది. 50% రిజర్వేషన్లు మించకూడదు అనేటువంటి రిజర్వేషన్ సీలింగ్ తీసుకొచ్చింది కాబట్టి చట్టం పనికి రాదని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అయితే నేను చెప్తా ఉన్నా, నిజంగా గనక ఈ యొక్క చట్టాలు ప్రజల కోసం ఉన్నాయా? ప్రజల కోసం చట్టాలు ఉన్నాయి, చట్టాల కోసం ప్రజలు ఉన్నారా? ప్రజల కోసం చట్టాలు ఉన్నాయి. సో ప్రజల కోసం చట్టాలు ఉన్నప్పుడు ప్రజల లోపల న్యాయమైన డిమాండ్, ఈ సమాజంలో అర్ధభాగమైనటువంటి బీసీల డిమాండ్, ఈ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి భారతదేశానికి పనులు కడుతూ నడిపిస్తున్నటువంటి బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీగా ఉన్నటువంటి బీసీల డిమాండ్, ఈ యొక్క బీసీల డిమాండ్ ను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కదా, రాజకీయ నాయకుల మీద ఉంది కదా. దీనికోసం పరిష్కార మార్గమైనటువంటి పార్లమెంట్ లో బిల్లు పెట్టి 9 షెడ్యూల్ లో చేర్చాల్సినటువంటి అంశం ఉంది. కోర్టు సీలింగ్ అడ్డమైనప్పుడు, ఆ కోర్టు సీలింగ్ వల్ల ఈ యొక్క ఫలాన్ని అందించలేనప్పుడు దానికి పరిష్కార మార్గమైనటువంటి 9 షెడ్యూల్ లో పెట్టించేటువంటి దాని మీద మాత్రం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మీద ఉన్నది. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా, బీసీల ఓట్లతోటే మా ప్రభుత్వం ఏర్పడింది, బీసీల అభ్యున్నతి కోసం అంటే మేము నిరంతరం కృషి చేస్తామని చెప్తా ఉన్నారు. దానికి కట్టుబడి ఉంటాడని చెప్పుకోవచ్చా? మరి కట్టుబడి ఉంటే గతంలో తమిళనాడు రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ పెంపు కొరకు ఉద్యమం జరిగినప్పుడు ఆనాటి నాయకురాలు జయలలిత గారు ఢిల్లీలో కూర్చొని పట్టు వదలకుండా 9 షెడ్యూల్ పెట్టించుకున్నటువంటిది ఉంది. నేను ఈ బిల్లు పెట్టేదాకా చెన్నైకి పోనని మాట్లాడి ఉన్నది. కాబట్టి ఆ రకంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిజంగా కనుక బీసీలకు మేలు చేయదలుచుకుంటే ఈ ఉద్యమానికి మీరే నాయకత్వం వహించారని కోరుతా ఉన్నాను. ఢిల్లీకి పోదాం, మీరు అందరి గతంలో అఖిల పార్టీ అన్ని పక్షాలను తీసుకొని ఢిల్లీ పోదామని, ఢిల్లీకి పోదాం, తప్పకుండా కూడా అక్కడ పోరాటం చేద్దాం, ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ యొక్క డిమాండ్ను పరిష్కారం చేసుకుని వద్దాం. దానికోసం బీసీ సంఘాలుగా మేము సిద్ధంగా ఉన్నాం, రాజకీయ పార్టీలు అన్ని కూడా సిద్ధంగా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. బీసీ ఆజాదీ ఫెడరేషన్ తరఫున ఈ యొక్క బిల్లు పార్లమెంట్ లో ఆమోదం చేయాలని, అదేవిధంగా 9 షెడ్యూల్ లో చేర్చాలని మేము మరో పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. ఢిల్లీకి రేపు ఈరోజు ప్రయాణమై ఎల్లుండి చేరుకుంటాం. తర్వాత అన్ని పార్టీల రాజకీయ పార్టీల నాయకులు ఏదైతే పార్లమెంట్ లో ఉన్నటువంటి పక్ష నేతలు ఎవరైతే ఉంటారో ఫ్లోర్ లీడర్స్ వాళ్ళందరినీ కలిసి 9 షెడ్యూల్ లో పెట్టాలనేటువంటి అంశం కోసం పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం. అదే క్రమంలో దేశవ్యాప్త కులగణన చేయాలనేటువంటి దానికోసం కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఈ 2 అంశాలను అమలు కోసం మేము అక్కడ ఒత్తిడి తెచ్చి పోరాటం చేయబోతా ఉన్నాం. ఒకవేళ అక్కడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కనుక దిగి రాకపోతే చివరికి మా ప్రాణాలు పణంగా పెట్టైనా దీన్ని సాధించుకొస్తాం అనుకుంటున్నాం. మేము మరొక మారు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణం పోతుందా లేదంటే బీసీల హక్కులు వస్తాయా, ఇదే ప్రశ్న. కాబట్టి
మేము బీసీ బిడ్డలుగా మా యొక్క ప్రాణం కంటే మా జాతి విముక్తి ముఖ్యమని కోరుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క అంశాన్ని తప్పకుండా పరిష్కారం చేయాలని ఇక్కడటువంటి బీజేపీ నాయకులను నరేంద్ర మోడీ గారిని మీ ద్వారా కోరుకుంటూ తప్పకుండా కూడా బీసీలకు న్యాయం చేసేటువంటి పని జరగాలని కోరుకుంటున్నాం. విద్యా వ్యవస్థలో కానీ లేదంటే నియామకాల వ్యవస్థలో కానీ చూసుకున్నట్టయితే విద్యార్థులు అనాదిగా చూస్తున్నాము. అంటే విద్యార్థులు అనేకంగా నష్టపోయిన పరిస్థితి అయితే మనం బీసీలను చూస్తూ ఉన్నాం కదా. అసలు ఇప్పుడు ఈ రిజర్వేషన్లతోనైనా విద్యార్థులకు విముక్తి కలిగే అవకాశం ఏదైనా ఉందంట? అంటే ఇది ఉపశమనం మాత్రమే అన్న, శాశ్వత పరిష్కారం కాదు. ఎందుకు కాదంటే మనం తినగలిగినంత పెడితే కడుపు నిండుతుంది, కానీ కొంచెం పెడితే అప్పటి మందం ఆకలి అర్థం. సో ఆ రకంగా 56% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ అనేది శాశ్వత పరిష్కారం కాదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యొక్క ప్రస్తుతానికి మాత్రం ఒక ఉపశమనం లాంటిది. కాబట్టి ఇవాళ 42% రిజర్వేషన్లు పెంచితే 27%తో నలిగిపోతున్నటువంటి మాకు ఇంకో అదనంగా మాత్రం ఒక 18% పెరిగినట్టే కదా. సో దాన్ని ఆశపడతా ఉన్నాం, దాన్ని నెరవేర్చాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో తప్పకుండా కూడా పోరాటం చేస్తామని చెప్తారు. రాష్ట్రంలో కొంతమంది ముఖ్య నాయకులు బీసీ వాదాన్ని ఎత్తుకొని తన స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారనే వాదనలు కొన్ని వినిపిస్తా ఉన్నాయన్న, దాని గురించి ఏం మాట్లాడతారు? అంటే ఒకటన్నా, సమాజం అన్నిటినీ గమనిస్తుంది. బీసీ ఉద్యమం పేరుతోటి మేము బీసీల కోసం పోరాడుతున్నామనేటువంటి పేరుతోటి ప్రభుత్వాన్ని కానీ మిగతా పక్షాలను కానీ నష్టం చేస్తూ తన ఒక్కనికే క్రెడిట్ రావాలని కోరుకుంటున్నటువంటి నాయకత్వం ఎవరైతే ఉంటారో వారు తాము తీసుకున్నటువంటి గొంతులో తామే పడతారు. ఎందుకు పడతారంటే మేము పక్కా బీసీల కోసం జీవితాన్ని పరంగా పెడతామని డిసైడ్ అయినామన్నా. ఆమరణ దీక్షలు చేస్తున్నాం, ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నాం, మా ఆస్తులు పోగొట్టుకుంటున్నాం. ఇప్పటికీ నాకు 8 లక్షల రూపాయలు అప్పైంది బీసీ ఉద్యమం కోసం. నేను గరీబ్ పరిస్థితుల్లో కూడా మేము బీసీ పోరాటాన్ని చేస్తూ ఉన్నాం. అయితే మేము ఉద్యమకారులు మాత్రమే. రాజకీయంగా ఉండే వాళ్ళు ఒకే వర్గం కోసం కొట్లాడి రాజకీయ మనుగడ సాధించడం అనేది కష్టం. ఇవాళ బీసీలు నా వెనుక ఉంటారు అనేటువంటి దానికోసం ఒక వర్గాన్ని పట్టుకొని, రెడ్డి అనేటువంటి వర్గాన్ని పట్టుకొని వారిని నానా మాటలు అనడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ జవాబుదారీ. ఎవరైనా కూడా ఒక ప్రజాప్రతినిధి ఏ ఒక్క వర్గానికి మాత్రమే కాదు, ప్రజలందరికీ జవాబుదారీ. ప్రజలందరి బాగు కోసం పనిచేయాలి. కానీ ఒక ఒక ఉద్యమాన్ని సాకుతో చూపెడుతూ దానికి నేను ఇమ్మీడియట్గా లీడర్ కావాలి, ఇమ్మీడియట్గా నాయకత్వం వహించాలి అని రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మాకైతే. వాస్తవానికి నేను 13 సంవత్సరాల నుంచి పోరాటాల్లో ఉన్నా, 8 సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా ఉన్నా. పలుమార్లు ఢిల్లీకి పోయి అనేక అంశాలు పరిష్కరించుకొని వచ్చినాం. నేషనల్ బీసీ కమిషన్ ముందు అనేక వాదనలు వినిపించి విజయాలు సాధించుకొచ్చినాం. మానకొండూరు ఎంపీపీ బీసీ రిజర్వేషన్లో రెడ్డి మహిళ పోటీ చేస్తే ఆమె మీద పోరాటం చేసినాం. కరీంనగర్లో బీసీ రిజర్వేషన్లో 6వ డివిజన్లో కోలమాలతిరెడ్డి అనేటువంటి రెడ్డి ఆమె ఫేక్ సర్టిఫికేట్తో కార్పొరేటర్ అయితే ఆమె మీద పోరాటం చేసినాం. అనేక అంశాల మీద ఫీజుల రియంబర్స్మెంట్ కోసం కానీ, స్కాలర్షిప్ల కోసం కానీ, హాస్టళ్ల కోసం కానీ, విద్యార్థుల బాగు కోసం కానీ, యువత ఉద్యోగాల కోసం కానీ పోరాటాలు చేసి విజయాలు సాధించినాం. కానీ ఏనాడు కూడా మేము నాన్ బీసీస్ తోటి మాటలు పడలేదు. ఇవాళ ఎస్సీ ఎస్టీలతో కానీ, అగ్రవర్ణాలు ఉన్నటువంటి వారితో కానీ మాటలు పడలేదు. ఎందుకంటే మనం అంతా అన్నదమ్ములము, మనం అందరం సమానంగా పంచుకుందాం అనేది మా ఆత్మగౌరవ పోరాటం. కానీ వారిని రెచ్చగొట్టి వీళ్ళని రెచ్చగొట్టడం కోసం వారిని అవమానించేటువంటి ప్రక్రియ ఏనాడు చేయలేము మేము. తద్వారా ఏమవుతుందంటే ఆ వర్గం అంతా కూడా బీసీ ఉద్యమాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దీని ద్వారా బీసీ ఉద్యమానికి నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీకు మనుగడ కావాలంటే ఉద్యమం చేయండి, మీ వెనుక బీసీ సమాజం నిలబడడానికి సిద్ధంగా ఉంది. కానీ వక్రమైనటువంటి దారిలో పూర్తి స్థాయిలో బీసీ ఉద్యమం మీద అవగాహన లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం వాళ్ళు నిలబడలేరని నేను చెప్తాను. ఇప్పుడు బీసీ బిడ్డ అయినటువంటి తిన్వార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ గురైన నేపథ్యంలో మరి ఒక కొత్త పార్టీ ఇట్లా బీసీల తరఫున పెడితే ఇప్పుడు వారికి అండగా మీరు నిలబడతారా? ఆయన సొంత పార్టీ పెడితే ఆయన సొంత ఆలోచన, సంతోషం. నేను ఏమంటానంటే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరిగినప్పుడు కేవలం ఒక పార్టీని మీద మాత్రమే పోరాటం చేయలే. ప్రతి పార్టీ తెలంగాణ కోసం మాట్లాడేదాకా పోరాటం చేసింది. నేను తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుని. మా సొంత ప్రాంతము, మన సొంత ప్రాంతం వాళ్ళు ఎమ్మెల్యేలు అయినా కూడా వేరే పార్టీలో ఉంటే జై తెలంగాణ అనేదాకా కార్లకు అడ్డం పడినాం, ఇంట్లో ముందడం పడినాం, రాళ్లతో కొట్టినాం, తెలంగాణ అనిపించినాం. ఇవాళ మా పోరాటం ఏంటంటే ఏ ఒక్క పక్షానికి
ఏ ఒక్క రాజకీయ నాయకునికి స్వలాభం కోసం కాదు. ఇవాళ ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి నినాదం తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయితే ఒకరు ముఖ్యమంత్రి అయితే బీసీలందరికీ న్యాయం కాదు కదా. అందరూ సమాజం బాగుపడాలి, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా అన్ని రంగాల నుంచి బీసీల విముక్తి చెందాలి. కాబట్టి దానికోసం పోరాటం. దానికోసం మేము ఏమంటున్నాం అంటే రాజకీయంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు జై బీసీ అని సమన్యాయం పాటించేటువంటి విధానం కోసం ఆ పోరాటం, కానీ ఏ ఒక్కరినో రాజు చేయడం కోసం కాదు. బీసీ వాదాన్ని ఎత్తుకొని బీసీల తరపున ఒక పార్టీ పెడితే వారికి అండగా మీరు నిలబడతారా? బీసీ సమాజం వారికి నమ్మకం కల్పిస్తే, దీనిలో స్వార్థం లేదనుకుంటే, దీనిలో నిజంగా కూడా దేనికైనా సిద్ధంగా ఉన్నామనుకుంటే బీసీ సమాజం వారి వెంట నడుస్తుంది కావచ్చు. చూద్దాం. మీ అభిప్రాయం ఏంటన్నా? ఉండాల్సి వస్తుంది కదా తప్పకుండా కూడా. అంటే వారు బీసీ పార్టీగా ఒకవేళ తీర్మానం వచ్చి పార్టీ పెట్టి వారు చిత్తశుద్ధితో పనిచేస్తూ, ఇప్పటికైతే అపోహలే ఉన్నాయి తన మీద, పూర్తి నమ్మకం అయితే లేదు మాకు, బీసీ సమాజానికి కూడా లేదు. నమ్మకం కల్పించినప్పుడు నమ్ముతాం కావచ్చు అన్న. బీసీ ఇది పీసీ పార్టీ ఖచ్చితంగా రావాలనేటువంటి హుకుం అయితే లేదు కదా. నువ్వు తప్పుదోవలో నడిపిస్తావు కావచ్చు, నువ్వు తప్పుదోవలో నడిపిస్తే సరైన విధానంలో నడచడానికి నా సంస్థ నాది ఉంటుంది కదా. కాబట్టి రేపు అనివార్యమై నువ్వు కరెక్ట్గా ఈ సమాజం కోసం పనిచేస్తున్నాం, నమ్మకం కల్పిస్తున్నాం అన్నప్పుడు కలిసి రావాల్సి వస్తే రావస్తాం. మాకు ఎలాంటి పట్టింపులు లేవు, రాగద్వేషాలు లేవు, ఎలాంటి ఈర్ష్యా ద్వేషాలు లేవు. కాబట్టి అందరినీ కూడా వెల్కమ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నేను అంటున్నా, కేవలం కవితక్క, కేవలం తీర్మానం వలన మాత్రమే కాదు, అందరూ సర్పంచ్ నుంచి మొదలుకొని ప్రధానమంత్రి దాకా బీసీల కోసం పని చేయాలి, బీసీల కోసం మాట్లాడాలి, బీసీల కోసం పోరాటం చేయాలి. అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. అప్పుడే వారు ప్రజాప్రతినిధులుగా వారు స్వయంగా అంటే ఆత్మ గౌరవంగా ఉండగలుగుతారు. లేకపోతే సమాజాన్ని మోసం చేసినట్లే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జై బీసీ అనాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా బీసీల బాగు కోసం పనిచేయాల్సిందే.